శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి సెప్టెంబర్ నెల యొక్క జాతకం. అందులో ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 5 అనగా ఈరోజు శుక్రవారం. ఈరోజు వీరి జీవితంలో మరచిపోలేని రోజుగా నిలబడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు తర్వాత నుంచి కూడా వీరి జీవితంలో ఒక స్త్రీ ఊహించిన విధంగా నష్టం కలిగించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అసలు ముఖ్యంగా ఈ నెలలో ఒక స్త్రీ వల్ల వచ్చేటువంటి ఊహించినటువంటి నష్టం ఏ విధంగా ఉంది? అసలు ఆ స్త్రీ ఎవరై ఉంటారు? ఆ స్త్రీ వల్ల ఎందుకని ఇలాంటి పరిస్థితులు వీరికి వస్తున్నాయి? అనేది కూడా మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోలో మీరు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరైతే స్క్రిప్ట్ చేయొద్దండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో క్లియర్‌గా అర్థమవుతుంది. ఎన్ని పనులున్నా సరే ఒక 10 నిమిషాలు పూర్తిగా అన్ని పనులు పక్కన పెట్టి మరి ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా మనం సింహరాశి వారు మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు. సింహరాశి రాశి చక్రాలలో 5వ రాశి. ఈ రాశి వారు మొదటి దగ్గర నుంచి కూడా చాలా తెలివిగా, చాలా ఐడియాగా, చాలా ఆలోచనగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. ఎన్నాళ్ళున్నా, ఎక్కడున్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఐడియాలు, ప్రత్యేకమైనటువంటి మార్గాలు వీరికంటూ నిలబడుతూ ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు కూడా ముందుకు రావాలి. ప్రతి దాంట్లో విలువ సాధించాలని అనుకుంటారు. కానీ అలాంటి సమయంలోనే వీరికి గర్వము, ఐడియాలు, ఆలోచనలు ఎక్కువని జనాలు అనుకుంటారు. అందువలన వీరికి ఊహించని విధంగా మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు, మానసిక సమస్యలనేవి పెరుగుతూనే ఉంటాయి. అసలు సింహరాశి వారు స్త్రీల విషయంలో చాలా గౌరవంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకళ్ళని నష్టపెట్టాలి కానీ, ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలని కానీ అస్సలు అనుకోరు. వారిని ఎప్పుడైనా గూడా గౌరవంగా చూసుకోవాలి, మంచిగా నిలబెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారనమాట. అయితే వీరి జీవితం అనేది ఎప్పటికప్పుడు కూడా ఒక నెలలోనే సెప్టెంబర్ నెలలోనే పూర్తి విధంగా నిలబడుతుంది. ఎప్పటికప్పుడు కూడా వీరికి రావాలనుకున్నవి కానీ, జరగాలనుకున్నవి కానీ జరిగిపోతూనే ఉంటాయి. ఒకళ్ళ కింద తలదాచేంత వ్యక్తిత్వం కాదు. నాయకత్వ లక్షణాలున్నా ఎప్పుడూ కూడా పనిలో ముందుండి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడూ కూడా అహంభావాన్ని ఎక్కువగా ఒక్కొక్కసారి చూపిస్తారు, ఒక్కొక్కసారి చూపించరు. కానీ ఒక్కొక్కసారి కోరిక పెరుగుతుంది. ఆలోచన, ఐడియాలు పెరుగుతాయి. డబ్బు మీద ఆలోచన పెరుగుతుంది. ఇక ఒక్కొక్కసారి సహనంగా కూడా ఉంటారు. కొన్నిసార్లు చిన్న చిన్న విభేదాలు కలిగినా వీరు చాలా వరకి శాంతంగా ఉన్న పరిస్థితులను సాఫీగా మా బాగు చేసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈరోజు వీరికి సెప్టెంబర్ నెలలో కుటుంబంలోని ఒక మంచి శుభకార్యానికి సంబంధించినటువంటి వార్తలు కనపడుతున్నాయి. ఈ నెలలో డబ్బు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నెలలోనే వీరికి కొత్త ప్రాజెక్టులు కానీ, కొత్త అవకాశాలు వస్తాయి. ఇక కొన్ని కొన్ని ఆరోగ్య ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది పాత స్నేహితులు, పాత పరిచయాలు కూడా వీరి జీవితంలోకి అడుగుపెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సెప్టెంబర్ నెలలోనే ఇన్ని జరుగుతున్నాయి. కానీ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి కూడా వీరి యొక్క ఒక జీవితంలో ఒక విలువైనటువంటి పరిచయాల వల్ల ఒక స్త్రీ పరిచయం వీరిని కొంచెం నష్టం కలిగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అసలు ఆ స్త్రీ ఎవరై ఉంటారో కూడా మనం చెప్దాం. ఇది 2 రకాలుగా కనిపిస్తుంది. అది ఏమిటంటే సింహరాశి వారికి ఈ నెలలోనే స్త్రీ వల్ల కలిగేటువంటి సమస్యలు కొన్ని విధాలుగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబంలోనే మన అక్క చెల్లెల విషయంలో కానీ, లేదా అత్తగారి విషయంలో కానీ, లేదా మరదల వంటి విషయంలో ఆర్థిక ఇబ్బందులు కలిగి, లేదా మీ మనసుకు బాధ కలగవచ్చు. ఆపై మీపై ఉన్నటువంటి ఆఫీస్ రంగాల్లో ఉండేటువంటి వారికైతే వారి అధికారులు కానీ, లేదా వారి ఆఫీస్ సహచరుల వల్ల కానీ పనుల్లో కొన్ని ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి. ఇక ముఖ్యమైనటువంటిది విషయం ఏంటంటే కుటుంబంలో వారు ఎప్పుడూ కూడా వీరిని ఒక్కొక్క సమయంలో అర్థం చేసుకుంటారు. ఒక్కొక్క సమయంలో అర్థం చేసుకోలేరు. కానీ అర్థం చేసుకుంటే వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి అదృష్టకరంగా నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. కానీ అదృష్టం చేసుకోకపోతే వీరిని జీవితాంతం కూడా మానసికమైన బాధ, మానసికమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే సింహరాశి వారికి ఇప్పుడు పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వీరిని అర్థం చేసుకోక, రెండోది ఒక స్త్రీ గూడా ఇతనిపై ఇష్టపడి, అభిమానంగా ఆలోచించి
ఇతనిని పూర్తిగా దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కూడా కలుగుతున్నాయి. ఆ స్త్రీ వల్ల ఇతనిపై అపనింద పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిట్యుయేషన్. ఇక గతంలో పరిచయమైనటువంటి వాడు ఒక స్త్రీ మళ్ళా మీ జీవితంలోకి వచ్చేటువంటి సందర్భం కూడా కనపడి, ఆ స్త్రీ వల్ల మీ యొక్క పేరు గాని, ప్రతిష్ట కానీ దెబ్బతినే అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి. ఆ స్త్రీ వల్ల మీరు ఎప్పటికెళ్ళినా కూడా మానసికమైనటువంటి నష్టాలు, మానసికమైనటువంటి ఇబ్బందులు పడి, ఇంకా కూడా పెద్ద సమస్యల్లోకి మీరు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి ఇక దీని వలన ఆ స్త్రీ పరిచయాల వలన వీరి యొక్క భార్యాభర్తల్లోని అనుమానాలు, రెండోది కుటుంబ పరంగా అవమానాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అవి కూడా సింహరాశి వారికి వీరు కావాలని వీరి వైపు తెచ్చుకునేటువంటి సందర్భం కాదిది. ఎందుకంటే వీరి జీవితంలోకి వీరు ఊహించిన విధంగానే వస్తారు. వీరు వద్దన్నా సరే వీరి జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కొంతమంది కనపడుతున్నాయి. వచ్చి వీరిని మానసికంగా నష్టాలు కలిగించి మానసిక ఒత్తిడిలోకి లోంచేసేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున వీరికి పూర్తి స్థాయిలో మనం గనక చూస్తే, ఇక జీవితంలో కుటుంబ రేఖలో కూడా ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖున వీరికి ఈ యొక్క స్త్రీ పరిచయం వలన వీరి యొక్క జీవితంలో రావటం వలన వీరికి సమస్యలు కలుగుతాయి. దీని వలన వీరికి ఆర్థిక పరంగా కూడా కొంత కఠినంగా అనిపిస్తుంది ఈరోజు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అప్పులు తీర్చాల్సినటువంటి అవసరం వస్తుంది. ఒక స్త్రీ సంబంధించిన కారణం వల్ల డబ్బు బయటకి వెళ్తే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులతో చాలా అంటే చాలా వరకి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు ఈ ఒత్తిడి వల్ల, ఈ కుటుంబంలో జరిగేటువంటి ప్రశాంతత లేకపోవటం వల్ల, ఈ మానసిక ఒత్తిడి వల్ల వీరికి పూర్తిగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని చికాకులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు స్త్రీ వల్ల కలిగేటువంటి కలహాలు, మానసిక ఒత్తిడి కారణంగా రక్తపోటు, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు కూడా తీసుకొస్తాయి. మీకు ధ్యానము లేదా యోగా తేలికైనటువంటి ఆహారం చాలా ఉపయోగకరంగా అవుతుంది. ప్రతిరోజు కూడా 5 నిమిషాలు గాయత్రి మంత్రాన్ని జపిస్తే మనసుకి ప్రశాంతత అయితే వస్తుంది. ఇక ఈరోజు మీరు ఎన్నాళ్ళుగానో చూస్తున్నటువంటి ఆరోగ్య పరిస్థితులు కూడా కొద్దిగా పూర్తిగా చికాకులు పడతాయి. కాబట్టి ఈరోజు మీరు చాలా అంటే చాలా వరకి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇక ఈ నెలలో భార్యాభర్తల మధ్య అపార్థాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. మూడో వ్యక్తి అంటే ప్రత్యేకంగా ఒక స్త్రీయే కారణంగా అనుమానాలు కూడా తలెత్తవచ్చు. ఇవి సింహరాశి వారి జీవితంలో ఇబ్బందులు కలిగిస్తాయి. బంధువుల ఇంట్లో కూడా జరిగేటువంటి కార్యక్రమాలు, చిన్న గొడవలు కూడా రావచ్చు. పాత స్నేహితురాలు మళ్ళీ మీ జీవితంలోకి రావడం కూడా మీ ప్రస్తుత సంబంధాలకి సమస్యలైతే కలిగించొస్తాయి. ఇక ఇక్కడ పూర్తిగా ఒక జాగ్రత్తగా కోపం తగ్గించుకుంటే మంచిది. మాట్లాడేటప్పుడు కాస్త సహనం పాటించాలి. ఇక వృత్తిపరంగా చేసేటువంటి వారు కానీ, వ్యాపార పరంగా ఉండేటువంటి వారు కానీ, ఆఫీసులో ఇందాక చెప్పినట్టుగా స్త్రీ సహచరుల వల్ల కూడా కొద్దిగా వ్యాపారాల భాగస్వాములో లాభ నష్టాలు కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నెలలో మీరు చేసేటువంటి కొన్ని పనులు కొంత జాగ్రత్త అవసరం. ప్రతిష్ట భంగం కలిగించేటువంటి పనులు కూడా పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి సహనం పాటిస్తే వాటిని మీరు దాటేయవచ్చు. ఇక ముఖ్యమైనటువంటి ఒక చిన్న సమాచారం ఏంటంటే, విదేశాలలో ఉండేటువంటి వారు కానీ, విదేశాలు ప్రయాణాలు వెళ్ళాలనుకునే వారు కానీ, ఈరోజు అద్భుతంగా అయితే నిలబడబోతుంది. ఈ నెలలో మీరు చేయబోయేటువంటి పనులు లేదా ఉద్యోగ సంబంధించినటువంటి యాత్రలు వాయిదా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలతో సంబంధం ఉన్న విషయాల్లో కొన్ని యాత్రలు రద్దయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే మీరు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఇంక ఎవరైతే విదేశాలలో ఉండి కొన్ని సమస్యలు పడి, ఇబ్బందులు పడి, నష్టాలు పడుతున్నారో అటువంటి వ్యక్తులకు కూడా స్త్రీ వల్ల కొద్దిగా కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి సమయాలను మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఇక మీకు సంబంధించినంత వరకు ఒక చిన్న పరిహారాలు కూడా మీకైతే చెప్తాను. ఈ సమస్య నుంచి మీరు బయటపడడానికి సరళమైన పరిహారాలు కూడా కొన్నున్నాయి. ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేయండి. ముఖ్యంగా సింహరాశి వారు ఒక్కొక్కసారి ఈ మధ్య మహిళను గౌరవించట్లేదు. కాబట్టి మీరు ముఖ్యంగా చేయాల్సిందేంటంటే మహిళలను గౌరవించాలి. ఇంట్లో తల్లిదండ్రులను పూజించాలి. ఇంట్లో భార్యను కూడా మీరు గౌరవంగా చూసుకోవాలి. అలా చూసుకుంటే మీకు వారి వల్ల పెద్ద సహాయం అందుతుంది. స్త్రీల వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తొలగిపోతాయి. ఇంకా ఇంట్లో పసుపు, కుంకుమ దానం చేయడం మంచిది. ఇంట్లో ఎప్పటికప్పుడు దీపం వెలిగించండి. దీపారాధన చేయండి. అలాగే తులసి చెట్టు కూడా ఎప్పుడు కూడా దీపారాధన చేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈరోజు శుక్రవారం గనుక ఖచ్చితంగా మీరైతే శుక్రవారం అమ్మవారికి పూజ చేయడం చాలా ఉత్తమం. ఇక ఇంట్లో ఎప్పుడు కూడా మీరు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారికి పూజ చేయడం కూడా ఉత్తమంగా నిలబడుతుంది. అందుకే మీరు సింహరాశి వారు సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా ఈ 5వ తారీఖు నుంచి కూడా మీకు ఒక ఊహించని వల్లంగా నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నా, జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్యలు రాకుండా తప్పించుకోగలరు. అలాగే ధైర్యంగా, సహనంగా వ్యవహరించగలరు. ఇంకా మీకు మీరు ధైర్యంగా నిలబడాలన్నా, సంతోషంగా ఉండాలన్నా కూడా ఈ వీడియోని మీరు లైక్ చేయండి.
షేర్ చేయడం మర్చిపోద్దు. మీ బంధువులకి, స్నేహితులకు కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. తదుపరి వీడియోలో మరో రాశిఫలంతో కలుద్దాం. మళ్ళీ కలుద్దాం మరో వీడియోతో. స్వస్తి.